వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిగే మై ఇన్ఫర్మేషన్. పంచ కళ్యాణాలు చూస్తున్నారు కదండి. శివపార్వతుల కళ్యాణము, రుక్మిణి కళ్యాణము, రాములవారి కళ్యాణము, తులసి కళ్యాణము, గోదాదేవి కళ్యాణము, ఈ 5 కళ్యాణాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. దీనికి సంబంధించింది అక్కడ బంగారాన్ని తాకినటువంటి ఆ పంచామృతాలను ధరిస్తే అతడు గృహస్థుడయ్యేటువంటి అర్హత అతనికి లభిస్తుందని ఆ 2వ తంతులో మనం జరుపుతాం. ఇంకా అనేక తంతువులో ఉదాహరణలో అనేక విషయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నోముకు సంబంధించిన అన్నీ పెట్టారండి. బియ్యము, పసుపు, కుంకుమ, 5 కళ్యాణాలకి ఏవైతే కావాల్సినాయో అవన్నీ ఇక్కడ పెట్టారు. ఇక్కడ మళ్ళా 108 కిలోల పసుపు, కుంకుమ, బెల్లము, నువ్వులు అన్నీ ఇక్కడ రాసుల్లాగా పోసి నోముకున్నారండి. ఇక్కడ ముత్తైదులు నోముకుంటున్నారు చూడండి. ఇది ఇస్మే బజార్లో జరిగిందండి. ఒక చిన్న ఫంక్షన్ హాల్లో అయితే జరిగింది. ఇక్కడ దాదాపుగా 100 మంది దాకా పాల్గొన్నారండి. అలాగే 1,00,000 పసుపు కొమ్ములు, 1,00,000 చిట్టి గాజుల నోము కూడా నోముకున్నారు. అది అయిపోగానే పంచ కళ్యాణాలు అయిపోగానే ఇది కూడా నోముకున్నారండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ భార్గవి, అనిత, జ్యోతి వీళ్ళందరూ పాల్గొన్నారండి ఇందులో, ఈ నోములో నోముకుంటున్నారండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.